ఏముందిలే పొదల్లోకి వెళ్దాంలే అని చెప్పాను. హైదరాబాద్ ఫాస్ట్ కల్చర్ కదా. ఓకే, ఇప్పుడు లవర్ ఉన్న వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారు చూడండి. ఆ అబ్బాయిలు లవ్ చేయాలనుకుంటేనేమో మంచిగా హైట్ ఉండాలి, పర్సనల్ డబ్బు ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లైఫ్ లవ్ అంటే మెయింటైన్ చేసుకోవడం ఎందుకు? మంచిగా లైఫ్ జాబ్ చేసుకోండి. ఎన్నో లైఫ్ హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. ఇందాక కృష్ణకాంత్ పార్క్ పక్కన అందరికి చిన్న చిన్న పిల్లలకి అంటే తినిపిస్తున్నారు కదా, అంటే మీ స్వీట్ సోల్ చూసి నేనైతే అప్పుడే పడిపోయాను. అక్కడ నుంచి మేము ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఓహో, ఎడిది నాకు పులియర్ కలుపుతున్నా అంటారా మీరు? అంటే బాగున్నారు. మై గాడ్, బాగుంటది కదా. ఓకే, బట్ నాకేం ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేయాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చేస్తారు? మీరు ఏమైనా జాబ్ చేస్తారా? వేలాది కార్లు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, కానీ నేను ఎందుకు మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటే మీకు హార్ట్ సోల్ ఉంది అలాగా, అందుకని నేను ఒక విషయం చెప్పనా? ప్రతి ఎదవ చెప్పే సోదే ఇది. లేదండి, ప్రతి ఎదవ చెప్పే సోదే. లేదు, లవ్ చేస్తున్నా, అన్ని బంగ్లాలు ఉన్నాయి, నాకు ఇంత వస్తుంది ఇంత ఉంది, ఎందుకు రా భయ్ ఎన్ని సోజులు? అమ్మాయిలు పడేయడానికి ఏదో సోజ్ చెప్తూనే ఉంటారు రా భయ్. నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. చూస్తున్నారు కదా ఎంత కోపడుతున్నా గానీ ఎంత ముద్దుగా ఉన్నారు. ఓ మై గాడ్, ఒకటి మీరు నాకు ఎంత పులియర్ కలపాలని చూసినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదురా బాయ్. ఊక లవ్ 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 అని చచ్చిపోతున్నారు. ఏం చచ్చిందిరా దాంట్లో? మంచిగా తిన్నామా పడుకున్నామా తెల్లారి దాని వేలో ఉండాలి తప్ప లవ్ చేసి ఏం చేస్తారు చెప్పండి? ఒక్కడే నాకు జాబ్ నాట్ ఇంట్రెస్ట్. నేను నాకు కంపెనీస్ ఉన్నాయండి, ఐటీలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు కావాలంటే నేను ఇప్పిస్తా. శ్వేత అని ఐటీ ఉంది, కావాలంటే ఇప్పిస్తా మీకు. కాల్ చేయమంటారా? వదిలేను. ఒక విషయం, మీకు అన్ని కంపెనీలు ఉన్నా ఏం చేస్తున్నా, బట్ ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పుడు 4 రోజులు తిరిగామా, ఎంజాయ్ చేసామా, వదిలేసామా మీరే తెలుస్తుంది. ఎట్లా అంటే కలుపుదాంలే, ఏముందిలే, పొదల్లోకి వెళ్దాంలే అని చెప్పాను థాట్ ఉంది తప్ప మీరైనా సిన్సియర్ గా లవ్ చేస్తాను, సిన్సియర్ గా మ్యారేజ్ చేస్తాను ఉందా? అంత కలుపుడు పులిహార కలుపుడే తప్ప ఒక్కడు కూడా బాగుపడే యూత్ అని ఈ జనరేషన్ 10th క్లాస్ ఫిల్టర్ కాలేజ్ పోరగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత? నాకు 24. మీకు? నాకు 20. 24, 20, 30 పిచ్చిరాలు ఉంటది కదా వ్యవహారం. లేదండి, విషయం చెప్పనా? ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఇంత పోరగాళ్ళు సిగరెట్ స్మోకింగ్ అని చెప్తే చాలా యూత్ చెడిపోయింది. మెయింటైన్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. విషయం చెప్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు కంపల్సరీ 4-5 మెయింటైన్ చేస్తారు. అందుకే ఈ లవ్ అనేది రాగొస్తుందిరా. తింటాం పడుకుంటాం సంపాదిస్తాం అంతే కథ. దేని దగ్గర దుకాణం బంద్ అన్నట్టు విధిలో ఉండాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు అనేది కరెక్ట్ గా లేరు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనం చెప్పలేం.